ఆత్మీయ హెచ్చరికలను మనం కోరుకుందాం. ఇందాక నుంచి అంటే మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాను, ప్రజలందరూ చాలా సీరియస్గా ఉన్నారు. ఒకసారి నవ్వండి. బాగున్నారు, నవ్వితే చాలా చక్కగా ఉన్నారు. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, అసలు ఈ మందిరానికి ఎందుకు వచ్చావురా అన్నట్టుగా బాధగా, లేకపోతే మందిరానికి వచ్చి కూడా ఇంటి దగ్గర విషయాలు ఆలోచిస్తా, ఏమి తిందునా ఏమి తాగుదునా, వండుకున్న దాని మీద మూత పెట్టలేదు, అది ఎవరైనా తింటారేమో, ఇలాంటి బాధలన్నీ వదిలేసి దేవుని సన్నిధిలో సంతోషంగా మనం గడపవలసినటువంటి వారంగా ఉంటాం. ఓకే, బల్ల వర్తమానాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వాక్యాన్ని చదువుకొని మన వర్తమానంలోనికి వెళ్దాం. నిర్గమాకాండం 31వ అధ్యాయము. ఈ వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తాను. లేఖనాన్ని తీసే ముందు ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, నేను ఒక పేరు చెప్తాను, ఆ పేరు ఎవరికైనా తెలిస్తే ఆ వ్యక్తి ఎవరో చెప్పడానికి ప్రయత్నం చేయాలి. పేరు చెప్తాను. బెసలేలు. ఎవరికి తెలుసు బెసలేలు? ఎవరు బెసలేలు? ఎవరు చెప్పండి, చేతిన వాళ్ళు చెప్పండి, పర్లేదు. బెసలేలు ఎవరు? బెసలేలు ఎవరు? ఒక 3 చేతులు లేచినాయి, పుట్టలో నుంచి పాములు బయటకు వచ్చి తల చూపించినట్టుగా ఒక 3 చేతులు. ఓకే, కొంచెం పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. బెసలేలు ఎవరు? మందిరాన్ని కట్టేటప్పుడు నిర్ణయించబడిన వ్యక్తి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. వాళ్ళ క్లాప్స్ కొడదామా? వెరీ గుడ్, చాలా సంతోషం. బైబిల్లో ఉన్న ప్రతి మాట, ప్రతి పేరు ఊరకైతే రాయబడలా, అంటే టైం పాస్కి అయితే రాయబడలా. బైబిల్లో ఉన్న ప్రతి మాట, ప్రతి పేరు వెనుక చాలా ఉదాత్తమైన ఉన్నతమైన అర్థం లేదు పరమార్థం అందులో దాగి ఉన్నాయి. ఇంకా బాగా చెప్పాలంటే బైబిల్లో కొన్ని ఇన్సిగ్నిఫికెంట్ నేమ్స్, గతంలో కూడా ఇప్పుడు చెప్పినట్టున్నాను, అంత ప్రాచుర్యం లేని పేర్లు, ఒక చిన్న సందర్భంలోనే జ్ఞాపకం చేయబడిన పేర్లు, ఒక చిన్న సందర్భంలో జ్ఞాపకం చేయబడిన అంటే వారి ఆ పేరు గురించి బైబిల్లో పెద్ద పెద్ద లేఖనాలు రాయబడకపోయినా వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయంటే ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి, ఎంతో శక్తివంతంగా ఉంటాయి. అలాంటి వ్యక్తులలో అంటే ఎక్కువగా ప్రాచుర్యం లేని, ఎక్కువగా వారి గురించి రాయబడని పేర్లలో ఒక పేరు బెసలేలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో బెసలేలు అనే వ్యక్తి గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఎక్కడున్నాడు అంటే ఇందాక చెప్పేశాను, నిర్గమాకాండం 31వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. నిర్గమాకాండం 31వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూస్తే ఈయనను గురించిన మాటలు ఇక్కడ చాలా చక్కగా రాయబడి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. స్పీడ్గా తీసిన వారు పక్కవారికి పేజీ నెంబర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఎవరు, ఆయన ఏంటి, ఆయన గొప్పతనం ఏంటో చూడడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండం 31వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను. ఈ వాక్య సహాయం కొరకు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు. ఇక్కడ నిలవబడిన వాడు ఉన్న వాళ్ళందరికన్నా వెర్రివాడు, వెర్రి చేష్టలు చేసేవాడే. కానీ మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన సూటిగా స్పష్టంగా ఆయన మనల్ని సంధించగలిగిన దేవుడు. దేవుని స్వరాన్ని మనం కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మరొకసారి నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. నీ కుమారుడిని నిలవబెట్టుకొని నువ్వెంత ఘనమైన దేవుడివో మా దృష్టికి తీసుకొచ్చారు. నిజమే ఆయన పాప శాపముల చేత కొట్టుమిట్టాడు మా బ్రతుకులు ఎక్కడ, పరిశుద్ధుడవైన నీవెక్కడ? ఆయన అంత శ్రేష్టమైన దేవుడు మా కొరకు విమోచకుడిగా రక్షకుడిగా అనుగ్రహించబడడం
అయినా ఎంత ధన్యత. తండ్రి, మమ్మల్ని స్తుతించుకుంటున్నాం అయ్యా. నీ రక్త మాంసాల్లో పాలిభాగమైనటువంటి బలలో చేయవేయబోతూ ఉంటుండగా కావలసిన అర్హతను దయచేయండి. వాక్యాన్ని మా మధ్య విరిచి మీరు పంచిపెట్టి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము ఒక క్యారెక్టర్ని మధ్యాహ్న కాల సమయంలో చూస్తున్నాం. ఈయన పేరు బెసలేలు. ఈ బెసలేలు అనే మాట మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈ బెసలేలు అనే మాటకి అర్థం ఏమనుందంటే ఇన్ ద షాడో ఆఫ్ గాడ్ అని ఉంది. ఇన్ ద షాడో ఆఫ్ గాడ్ అంటే దేవుని నీడలో ఉండేవాడు, దేవుని నీడలో ఉన్నవాడు అని వస్తుంది. దేవుని నీడలో ఉన్నవాడు అంటే దీని యొక్క ఆ పేరుకి చాలా బైబిల్లో మీరు ఏమైనా తీసుకోండి, వారి పేరు వారి జీవితం 100% మ్యాచ్ అవుతాయి. వాళ్ళ పేరు వాళ్ళ జీవితం 100% మ్యాచ్ అవుతాయి. అంటే వాళ్ళ పేరులో ఉన్న గుణగణాలే వారి వ్యక్తిత్వంలో కూడా కనిపిస్తాయి. మన పేర్లు చాలా గొప్పగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. మన వ్యక్తిత్వాలు ఎవడైనా పక్క నుండి వీడియో తీస్తే మన బ్రతుకుని ఉయ్యనోడు అంటూ ఉండడు. ఎందుకంటే మన మాటలు అంత భయంకరంగా ఉంటాయి, మన ప్రవర్తన అంత భయంకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ప్రభువా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అన్ని మామూలుగా చెప్తున్నాం, కానీ బయటకు పోయిన తర్వాత ఇంకొకడు బయటకు వస్తున్నాడు. కోపం వచ్చినప్పుడు ఇంకోడు బయటకు వస్తూ ఉన్నాడు. లేదు ఇంకా పరిస్థితులు మారినప్పుడు మనలో నుంచి ఇంకోడు బయటకు వస్తూ ఉన్నాడు. చూద్దాం, బెసలేలు పేరుకు తగ్గట్టుగా ఉన్నవాడా లేనివాడా? బెసలేలు అనే మాటకి ఇన్ ద షాడో లేకపోతే ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ అనే అర్థం కూడా వస్తుంది. దేవుని నీడలో ఉన్నవాడు. నీడ మనిషికి ఎంత దూరం ఉంటుంది చెప్పండి? నీడ మనిషి, మన నీడే తీసుకుందాం. నా నీడ నాకు ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? డిస్టెన్స్ ఏముండదు, నా దగ్గర నుంచే నా నీడ ప్రారంభించబడింది. ఇప్పుడు ఇలా అనుకుందాం, దేవుని నీడలో బెసలేలు ఉన్నాడు అంటే ఎవరితో ఉన్నట్టు? దేవునితోనే ఉన్నాడు బెసలేలు. అంటే అర్థం ఏంటంటే, సరే ఈయనని చూస్తూ ఉన్నప్పుడు ఈయనేమి పెద్ద ప్రవక్త కాదు, బెసలేలు ప్రవక్త కాదు, బెసలేలు రాజు కాదు, ఈయనేం పెద్ద రాజు కాదు, లేకపోతే బెసలేలు ఒక ఫేమస్ నాయకుడు లేకపోతే ఇంకోటి కాదు. ఈయన ఏంటంటే ఒక చేతి పనివాడు. అంటే చేతి పని క్రాఫ్ట్ మ్యాన్ అంటాం, లేదా ఆర్టిజన్ అంటాం. అంటే చేతి పని చేసేటటువంటి నైపుణ్యత కలిగిన ఒక సామాన్యమైన వాడు. ఈయన పేరు పని సామాన్యమైనదే, కానీ ఈయన గురించిన రాయబడిన మాట అత్యంత శక్తివంతమైన మాట. ఈ మాట చదువుతా ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, అంత సామాన్యుడిని కూడా దేవుడు అంత ఆత్మతో నింపుతాడా? అంత ఉన్నతంగా వాడుకుంటాడా? అవును, దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడో తెలుసా? మనము దేవుని నీడలో ఉన్నప్పుడు, అంటే దేవునితో కూడా ఉన్నప్పుడు. ఓ ప్రశ్నతో ప్రారంభించుకుందాం, మనం ఎవరి నీడలో ఉన్నాం? మనం 3 రకాల నీడల్లో ఉండొచ్చంట. మనం 3 రకాల నీడల్లో ఉండొచ్చు. ఏంటంటే ఒకటి పాపపు నీడ, అంటే షాడో ఆఫ్ సిన్, పాపపు నీడలో ఉండొచ్చు. రెండవదిగా లోకపు నీడ, అంటే లోకములో ఉన్న లోకపు ప్రభావం, లోకపు పరిస్థితులు, లోక సంబంధం అంతా ఆ లోకాన్ని లోన పెట్టుకొని జీవించి లోకపు నీడలో కూడా బ్రతకచ్చు. మూడవదిగా మనము దేవుని నీడలో కూడా ఉండొచ్చు. అంటే దేవుని యొక్క షాడోలో మన జీవితాన్ని కొనసాగించవచ్చు. ఈ మూడింటికి చాలా తేడా ఉంది. మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్తా. ఏంటో ఇల్లస్ట్రేషన్ అంటే, ఒక తల్లి కప్ప ఒక పిల్ల కప్ప ఒక చెట్టు త్వరలో నివసిస్తూ ఉన్నాయంట. ఈ తల్లి కప్ప పొద్దున్నే బయటకు వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చి సాయంత్రానికి ఈ తొర్ర దగ్గరకు వచ్చి, చెట్టు తొర్ర దగ్గరకు వచ్చి తన బిడ్డ అయిన పిల్ల కప్పను పోషించుకుంటూ ఉంది. ఈ చెట్టుకు కొంచెం దూరంలోనే పెద్ద ఎడారి ఉంది. ఈ పిల్లకప్ప అప్పుడప్పుడు త్వరలో నుంచి బయటకు వచ్చి అలా మిలమిల మెరిసిపోతున్న ఎడారిని చూస్తూ అనుకునేదంట, ఆహా బంగారంలాగా మెరిసిపోతున్న ఎడారి ఎంత అందంగా ఉందని. ఒక రోజున తన కోరికని తల్లికి చెప్పిందంట, మమ్మీ నువ్వైతే చక్కగా బయటికి పోతా ఉన్నావు, అంతా తిరిగి వస్తూ ఉన్నావు, ముందు లోకం చూస్తే చాలా అందంగా కనపడుతుంది మమ్మీ, నేను కూడా, నాకు నువ్వు పర్మిషన్ ఇస్తే నేను కూడా అలా తిరిగి వస్తాను అందంట.
వెంటనే తల్లికప్ప అందట, నీకు ఇంకా అంత వయసు రాలేదు, నువ్వు ఇంకా నీ కళ్ళ ముందు కనపడుతున్న లోకం అంత శ్రేష్టమైన నివాసయోగ్యమైన లేదు ఉన్నతమైన లోకమైతే కాదు, అందులో ప్రమాదాలు కూడా ఉంటాయి, కాబట్టి నేను నిన్ను పోషించేంత వరకు నువ్వు ఈ త్వరలోనే ఉండదంట. ఈ పిల్లకప్ప అనుకుందంట, మా అమ్మ కుళ్ళుబోద్ది, మా అమ్మకి నేను ఎదగటం ఇష్టం ఉండదు, ఆమెఅయితే ఎక్కడైనా తిరిగి రావచ్చు, నన్ను మాత్రం ఎప్పుడు ఇంట్లోనే ఉండమంటది. ఓ పని చేద్దామని ఒక ఐడియా వేసుకుందంట. ఏంటి ఐడియా అంటే, వాళ్ళమ్మ ఆహార సంపాదన కోసం బయటికి పోయినప్పుడు పెత్తనం చేద్దాం అనుకుంది. వాళ్ళమ్మ ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోయింది ఫుడ్ గ్యాదర్ చేయడానికి. మొత్తానికి ఈ ఇంట్లో ఉండాల్సిన చిరుకప్ప కిందకు దూకి ఆ పొదల్లో, ఆ ఎడారి పొదల్లో అలా వెళుతూ ఉంది. ఎంతో చక్కని వాతావరణం, ఉదయకాల సమయంలో ఎడారిలో ఉండే ఆ మంచు బిందువులు అవన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇంత మంచి ప్లేస్ని మా అమ్మ చూడనీయకుండా ఊరక అడ్డుకుంటుంది. మా అమ్మకి అసలు బొత్తిగా భౌతిక జ్ఞానం లేదు అన్నట్టుగా ఫీల్ అవుతా పోతా ఉంది. బాగానే ఉంది. ఇంకా ఎడారి లోపలికి పోతా ఉంది. ఈ లోపల ఉదయించే సూర్యుడు నడినెత్తికి రావడం మొదలుపెట్టాడు. నడినెత్తికి వచ్చి సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడుతూ ఉన్నాయి. అదంతా ఎడారి, కింద ఇసుక. ఆ ఎండ వేడికి ఎక్కడో పొట్ట కాలుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇదేమో ఆవేశంగా ముందుకు పోతూ ఉంది. అప్పటిదాకా చల్లగా కింద ఉన్న నేల వేడెక్కడం ప్రారంభించింది. పొట్ట కాలుతా ఉన్నట్టుగా అనిపించింది. చురుకుమంటా ఉంది. ఆ వేడి పెరిగిపోతూ ఉంది. అర్రెర్రెర్రెర్రే, ఏంటి నా పొట్టంతా కాలిపోతూ ఉంది. దగ్గరలో ఏమన్నా కొంచెం నీడ కనపడినా అక్కడికి వెళ్ళి సేద తీరదామని అటు ఇటు చూస్తూ ఉంది. దూరంగా ఒక అరచేయి అంతా నీడ కనపడుతూ ఉంది. ఆహా, ఈ పొట్ట కాలకుండా నేను చచ్చిపోకుండా నన్ను కాపాడుకోవడానికి ఒక అరచేయి అంత నీడ కనపడిందని ఎగురుకుంటూ ఆ నీడలోనికి వెళ్ళిందంట. అబ్బా, ఇంత చల్లని నీడ ఈ ఎడారిలో, ఇంత ఎడారి మధ్యలో ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని దీనికి డౌట్ వచ్చి ఒకసారి తల పైకెత్తి చూసిందట. ఆ నీడ ఏం నీడ అంటే ఎడారిలో ఉండే పాము యొక్క నీడ. అంటే ఎడారిలో పాములు ఇసుకలోనే తిరుగుతాయి, అవి ఆహారం కోసం అప్పుడప్పుడు బయటకు వస్తాయి. బాగానే ఉంది. తలెత్తి ఇలా పైకి చూస్తే ఆ ఉన్న నీడ ఒక పెద్ద పాము యొక్క నీడ. అంటే అర్థమైందంటే చల్లగానే ఉంది నీడ అనుకుంది, కానీ అది మరణపు అంచుల్లో ఉందని, మరణపు నీడలో ఉందన్న విషయం గ్రహించేటప్పటికే చిరుకప్ప ఆ పాముకి ఆహారంగా మారిపోయింది. చాలాసార్లు మనం పాపాన్ని నీడగా చేసుకుంటాం, పాపాన్ని ఆధారంగా చేసుకుంటాం, పాపాన్ని ఆహారంగా చేసుకుంటాం, పాపంలో సేద తీరాలని ప్రయత్నం చేస్తాం. మనం పాపాన్ని నివాసంగా చేసుకుంటాం, పాపాన్ని ఆధారంగా చేసుకుంటాం, పాపాన్ని ఆహారంగా చేసుకుంటాం, పాపాన్ని అలవాటుగా చేసుకుంటాం, పాపములో సేద తీరడానికి ప్రయత్నం చేస్తాం. అది పాపమని, అది నష్టమని, అది శాపమని, అది ఉగ్రతని తెలుసుకునే లోపే జీవితాలు ముగించబడతాయి. చూద్దాం, బెసలేలుకి ఈ ప్రాబ్లం లేదు. బెసలేలు ఎక్కడున్నాడంటే దేవుని యొక్క ఉన్నతమైన నీడలో ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రశ్న, మన ఎవరి నీడలో ఉన్నాం? ఓకే, మనము దేవుని నీడలో ఉండటం, బెసలేలు లాగా దేవుని నీడలో ఉండడం మనకు దీవెన. చూద్దాం, దేవుని నీడలో ఉంటే, దేవునితో ఉంటే, దేవునిలో ఉంటే మనం పొందే ప్రయోజనాలు ఏంటి? స్పీడ్గా చూద్దాం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం ఏమని రాయబడింది? కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. మనము దేవుని నీడలో ఉంటే ఆయన ఎలా మనల్ని కాపాడుతాడు? బెసలేలు అయితే చక్కగా దేవుని నీడలో ఉన్నాడు. మనము దేవుని నీడలో ఉంటే మనకేంటి? కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం ఏమన్నది అక్కడ? 9వ వచనం చదువుదాం. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా ఎక్కడ దాయాలంట? ఎక్కడ దాయాలి? నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఈ ఉదయకాల సమయంలో బెసలేలు యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన ఎక్కడ ఉన్నాడంటే దేవుని యొక్క ఉన్నతమైన రెక్కల కింద ఆశ్రయాన్ని పొందాడు. మరి నీ నా ఆశ్రయం ఎక్కడ? నీ నా తృప్తి ఎక్కడ? నీ నా సంతోషం ఎక్కడ? నీ నా సహవాసం ఎక్కడ?
నా పరిస్థితులు లేదు వాతావరణం దేనిని ఆధారంగా చేసుకున్నాం? కొంతమంది తమ డబ్బును ఆధారంగా చేసుకుంటారు, కొంతమంది తమ అధికారాన్ని ఆధారంగా చేసుకుంటారు, కొంతమంది రకరకాల పరిస్థితులను ఆధారంగా చేసుకుంటారు. కానీ దేవుడే తన రెక్కల కింద మనల్ని కాపాడుతాడు. దేని నుండి కాపాడుతాడు? దుష్టుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు విలన్, వాడు అన్ని విలన్ పనులే చేస్తాడు. వాడి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే, వాడు మన నాశనాన్ని తప్ప వాడు మన బాగుని ఏమాత్రం కోరడు. దుష్టుడికి ఒక గుణం ఉంది, వాడు మన నాశనాన్ని తప్ప మన బాగుని ఏమాత్రం కోరడు. మన బాగును కోరి మనల్ని సంరక్షించేది కేవలం దేవుడు మాత్రమే. దేవుడే మనలో మార్పును కోరుతాడు, దేవుడే మనల్ని ఉద్ధరిస్తాడు, దేవుడే ఆయన స్వారూప్యంలోనికి మారుస్తాడు. కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనం ఏమని రాయబడింది? కీర్తన గ్రంథం ఇంకా ఆయన రెక్కల కింద మనకి ఏమేమి దొరుకుతాయి? కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనం, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఎస్, ఆయన రెక్కల కింద మనం ఉంటే శత్రువుల బారి నుండి ఆయన సంరక్షించడమే కాదు, ఆయన రెక్కల కింద మనకేం దొరుకుతుందంటే ఆయన ఉన్నతమైన కృపకి మనం పాత్రులమవుతాం. చాలాసార్లు దేవుని ఇంటిలోనే ఉంటాం, ఏ ఆశీర్వాదాలు మన జీవితాల్లో కనిపించవు. ఎందుకు కనిపించవు అంటే ఆయనను ఆశ్రయించినంతగా ఆశ్రయించం. అంటే ఆయన్ని ఎంత కోరుకోవాలో, ఎంత ఇష్టపడాలో, ఆయన వాక్యాన్ని ఎంత అపేక్షించాలో, ఆయనలో ప్రార్థనా జీవితాన్ని ఎంత అపేక్షించాలో అంతగా మనం కోరుకోము. అంటే ఒకటి, ఆయన రెక్కల కింద మనకి భద్రత ఉంది, ఆయన రెక్కల కింద ఆయన ఉన్నతమైన కృప కాపుదల మనకి ఉన్నాయి. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడింది? కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడింది? ఇంకా ఆయన రెక్కల కింద నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చి ఉన్నాను. అంటే ఆయన రెక్కల కింద నువ్వు ఉంటే నిన్ను చుట్టుముడుతున్నా, నిన్ను వెంటాడుతున్నా, నిన్ను బాధిస్తున్నా, నీలో సమాధానం శాంతి లేకుండా చేస్తున్న ప్రతి పరిస్థితిని ఆయన చక్కబెడతాడు. ఆయన రెక్కల కింద అంత ఆశ్రయం ఉంది, ఆయన రెక్కల కింద అంత కృప ఉంది, ఆయన రెక్కల కింద ఆపదలకు మందు ఉంది. ఆశ్చర్యమైన తెలుసా, ఒక దేవుని రెక్కల కింద తప్ప మనం అనేకమైన రెక్కల కింద ఆశ్రయం పొందడానికి ప్రయత్నం చేస్తాం. బెసలేలు పేరు బాగానే ఉంది, మరి పేరుకు తగ్గ జీవితం ఉందా అంటే బెసలేలు దేవుని నీడలో ఉన్నవాడు, అంటే దేవునితో ఉన్నాడు గనకే బెసలేలు ఒక ఉన్నతమైన పనికి కేటాయించబడ్డాడు. మరలా వెనక్కి వద్దాం, ఇదే బెసలేలు గురించి రెండవ మాట చూద్దాం. ఒకటి, బెసలేలు సాధారణమైన వ్యక్తే, కానీ దేవుని నీడలో ఉండటం వల్ల దేవుని సంరక్షణ, దేవుని కృప, దేవుని భద్రత పొందుకున్నాడు. రెండవ మాట కనిపిస్తుంది. మరలా మూలవాక్యంలోనికి వెళ్ళిపోదాం. మూలవాక్యం నిర్గమాకాండం 31వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఏమని రాయబడింది? నిర్గమాకాండం 31వ అధ్యాయము 2వ వచనం ఏమని రాయబడింది? నిర్గమాకాండం 31వ అధ్యాయము 2వ వచనం, నేను యూదా గోత్రములో హూరు మనముడును ఊరు కుమారుడైన బెసలేలను పేరు గల వాళ్ళని పిలిచింది. 3వ వచనం, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై. ఇక కంటిన్యూషన్ అంతా ఉంది. ఇలా చెబుతూ కింద కంటిన్యూషన్ చివరిలో ఏముందంటే, వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను. ఇక్కడ చూద్దాం. రెండవదిగా, ఒకటి, బెసలేలు అనే వ్యక్తి దేవుని నీడలో ఉన్నవాడు. రెండవది, బెసలేలు అనే వ్యక్తి దేవుని యొక్క ఆత్మతో నింపబడినవాడు. ఈయన్ని ఆత్మతో నింపడానికి ఈయన ప్రవక్త కాదు, ఈయన ఆత్మతో నింపడానికి ఈయన రాజు కాదు, ఈయన ఆత్మతో నింపడానికి గొప్ప లీడర్ అయితే కాదు, ఒక సామాన్యమైన వాడు. అంటే ఒక సామాన్యమైన చేతి పనివాడికి కూడా దేవుడు తన ఆత్మని ధారాళముగా దయచేయవాడు. మరలా చెప్తా ఈయన యాజకుడు కాదు, ఈయన ప్రవక్త కాదు, ఈయన రాజు కాదు, ఈయన ఏ ఉన్నతమైన నాయకుడు కాదు, కానీ సామాన్యుడైన
బెసలేలుకి దేవుడు తన ఆత్మని సంపూర్ణంగా దయచేసినవాడు. మనం ఇప్పుడు ఇది మనకు అప్లై చేసుకుందాం. దేవుని ఆత్మతో నిన్ను నింపడానికి నీ క్వాలిఫికేషన్లు, నీ ఎత్తులు, నీ పొడుగులు, నీ లావులు, లేకపోతే క్రెడిబిలిటీ, నీకు లోకంలో వచ్చే ఏది కూడా అది కొలమానం కాదు. కానీ దేవుడు సామాన్యుని కూడా తన ఆత్మతో నింపగలిగిన సమర్థుడైన దేవుడు. అంటే ఒక సామాన్యమైన చేతి పని చేసుకునే ఒక వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తన ఆత్మతో నింపి అద్భుతంగా పని చేయించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆత్మతో నింపుదల అనేది ఈనాడు మన జీవితాల్లో కరువవుతూ ఉంది. దేవుడు మనకు తెలుసు, ఆయన మనకు సంచి కరువుగా అనుగ్రహింపబడ్డాడు. అంటే నువ్వు ఆయన ఆత్మ కిందకు రావడం, ఆయన ఆత్మతో హెచ్చరింపబడడం, ఆయన ఆత్మతో నడిపించబడడం, ఆయన నిన్ను నిర్దేశించడం, నిన్ను గైడ్ చేయటం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మంచి మార్గనిర్దేశకుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మంచి స్నేహితుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరిచేయవాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు రుజుమార్గాన్ని బోధించేవాడు. అంటే దేవుని ఆత్మచేత నింపబడను కదా. ఈ మధ్య మనుషులు ఎందుకో దెయ్యపు ఆత్మతో ఎక్కువగా నింపబడుతూ ఉన్నారు. వీరి మాటలు ఎవరైనా వింటే అసలు అసహ్యం. అంటే వీరు నిజంగా దేవుని పిల్లలేనా అని డౌట్ వచ్చేటటువంటి విచిత్రమైన మాటలు. సంఘంలో చూసినప్పుడు ఒక రకమైన ఆకృతి, ఒక రకమైన పోస్చర్, ఒక రకమైన జీవితం. సంఘానికి బయటకు వెళ్ళినప్పుడు, ఇతరులతో సంభాషించేటప్పుడు, ఇతరులతో జీవించేటప్పుడు వీరి నోటి నుండి విచిత్రమైన సంభాషణ. అంటే ఏవి పలకకూడదో, ఏవి ఉచ్చరించకూడదో, దేవుని పిల్లలుగా ఏ నోటికి ఏ విషయాల్లో తాళం వేసుకోవాలో తాళం తీసి మరీ పోట్లాడేవాళ్ళుగా తయారవుతా ఉన్నారు. అంటే వీరి మీద పనిచేసేది దేవుని ఆత్మ, వీరి మీద పనిచేసేది దెయ్యపు ఆత్మ. అంటే మనము ఏ ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నాం? నేను దెయ్యపు ఆత్మ గురించి మాట్లాడను, ఎందుకంటే అది మనందరికీ పరిచయం ఉన్న ఆత్మే. దేవుని ఆత్మ గురించి మాట్లాడుతా. దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారా లేడా ఈ వ్యక్తి అని ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయాలంటే ఆ వ్యక్తిలో ఈ లక్షణాలు ఉంటాయి. అదేంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. నిజంగా ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత పడుతున్నాడు అనడానికి కొన్ని గుర్తులు ఉన్నాయి, కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. నిజంగా ఆ వ్యక్తి దేవుని ఆత్మతోనే ఉన్నాడా అంటే వాక్యంతో కంపేర్ చేసుకున్నప్పుడు వాక్యమే మనుషులను సరిచేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం ఏమని రాయబడింది? 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని కుమారుడు అంటే దేవుని యొక్క అంశ. దేవుని కుమారుడు అంటే దేవుని యొక్క ఆస్తికి, గుణాలకి, గణాలకి వారసుడు అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడి కుమారుడు అంటే దేవుని లక్షణాలకి, దేవుని వ్యక్తిత్వానికి, దేవుని సర్వసంపదలకు వారసుడు. నా వారసుడు అని ఎవరైనా చెప్పబడితే నాకున్నదంతా ఆయనదే. నా తర్వాత నా బిడ్డ అని చెప్పుకున్న వ్యక్తికి నా తర్వాత డైరెక్ట్గా చట్టమే, కోర్టులు ఏం చెప్తాయంటే ఆయన మీ తండ్రి కాబట్టి ఆయనకున్నదంతా నీదే. అంటే అది జన్మ హక్కు. ఇప్పుడు ఇలా అనుకుందాం, క్రీస్తులో నిజంగా నువ్వు జన్మించిన వాడవే అయితే, నువ్వు నిజంగా క్రీస్తులో జన్మించిన అనుభవం నీకుంటే, నీ రక్షణ నిజమైతే, నువ్వు రక్షించబడడం నిజమైతే నీలో దేవుని లక్షణాలు కనిపిస్తాయి. అంటే పొరపాట్లు జరగవా? జరుగుతాయి. బలహీనతలు రావా? వస్తాయి. అంటే చింత చచ్చినా పులుపు సావదని అప్పుడప్పుడు లోనున్నోడు ఒకడు బయటకు వస్తూ ఉంటాడు. వాడిని అదిమి పట్టాలి, వాడిని తొక్కివేయాలి, వాడిని చంపివేయాలి. వాడిని చంపకపోతే క్రీస్తు స్వారూప్యం ఈ లోకంలో లేదు, మనం కలిగి ఉండలేము. అక్కడ రాయబడి ఉంది. ఎందరూ ఆ మాట ఒకసారి చదవండి. ఏముంది అక్కడ? ఆ వాక్యం ఇప్పుడు చూసిన వాక్యం ఒకసారి చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో, అంటే దేవుని కుమారులు అయ్యుండే ఆ గొప్ప ధన్యత అంటూ కింద 15వ వచనంలో కంటిన్యూషన్ ఏమని ఉందంటే, ఏలయనగా మరలా భయపడుటకు. ఏంటంటే అప్పుడప్పుడు ఒక భయం ఉంటుంది. ఏంటి ఆ భయం? మన ప్రవర్తన బట్టి ఒక్కోసారి మన మీద మనకే డౌట్ వచ్చుద్ది. ఏంటా డౌటు? ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా
తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఎస్, దేవుని కుమారులమైతే తండ్రి యొద్దకు వెళ్తాం, దేవుని కుమారులమైతే తండ్రి దగ్గర అడుక్కుంటాం, దేవుని కుమారులమైతే దేవునిదంతా పొందుకుంటాం. ఇలా జరగటం లేదు. దేవుని ప్రార్థనలో వెనకబడ్డాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే విషయంలో వెనకబడ్డాం, భక్తి విషయంలో వెనకబడ్డాం, లోక విషయంలో ఎక్కువగా పరిగెత్తాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే నిజంగా మనము దేవుని బిడ్డలమే అయితే ఆయన గుణగణాలు మనలో ఉంటాయి. ఇంకో మాట చూపిస్తా, దేవుని ఆత్మచేత నింపబడటానికి ఇంకొక లక్షణం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం ఏమని రాయబడింది? 4:31. మనం నిజంగా దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నామా? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని ఆత్మ సంచలనాత్మ. అంటే అర్థం ఏంటంటే, దేవుని ఆత్మతో నువ్వు నడిపించబడతా ఉన్నప్పుడు ఒకటి దేవునివి నీవి, దేవుని గుణగణాలు నీవి, దేవునిలాగా నువ్వు ఉంటావు, దేవుని తత్వం నైజం నీదై ఉంటుంది. రెండవదిగా నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడే వ్యక్తివైతే నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. ఎంత శక్తివంతమైన ప్రార్థన అంటే అక్కడ రాయబడి ఉంది, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అదేందో నేనా ప్రార్థన మన ఒంటి మీదన ఈగలు దామలే పక్కకు పోవు, మన ప్రార్థన పైకప్పు కూడా దాటదు. మన ప్రార్థన ఒక్కోసారి డౌట్, అసలు ఎవరు నిన్నారా అని డౌట్. ఎందుకో తెలుసా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగే ఉంటుంది, కానీ మన ప్రార్థనలో జయం ఉండదు, మన ప్రార్థనలో శక్తి ఉండదు, మన ప్రార్థనలో ఆ అద్భుత ఆశ్చర్య కార్యాలు మనము చూడలేము చాలాసార్లు. అంటే నీవు నేను ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుని సంపూర్ణ ఆత్మచేత నింపబడిన వారమై, దేవునికి అప్పగించుకున్న వారమై, దేవుని ఆత్మచేత నడిపించబడే అనుభవం మన జీవితాల్లో లేదు. బెసలేలు, నువ్వు దేవునితో ఉండటం మాత్రమే కాదు, దేవుని ఆత్మచేత కూడా నింపబడ్డాడంటే ఒక సామాన్యమైన చేతి పనివాడిని కూడా దేవుడు తన ఆత్మతో నింపి తన పని కొరకు వాడుకోగలిగితే, తెల్లారు లేచి చర్చిలో ఉండి ప్రార్థనలని అన్నీ చేస్తా, అన్ని క్రైస్తవ రిచువల్స్ చేస్తున్న నీ మీద నా మీద దేవుడు ఆత్మ ఇంకెంత బాగా పనిచేయాలి అంటే అర్థమైందంటే, దేవుని యొక్క ఆత్మలో ఆ సంపూర్ణత, ఆ అప్పగింపు, ఆ నడిపింపు, ఆ సహవాస జీవితం మనకు చాలా చాలా అవసరం. రెండు మాటలు చూసాం. ఒకటి, దేవుని ఆత్మచేత నడిపింపబడేవాడు దేవుని లక్షణాలు కలిగి ఉంటాడు. రెండవది, దేవుని ఆత్మచేత నడిపింపబడిన వాడు ధైర్యంగా తనకున్న పరిస్థితుల్లో ప్రార్థనతో జయాన్ని కలిగి ఉంటాడు. అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మ కలిగిన వాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు ఏమని రాయబడింది? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దాం. దేవుని ఆత్మ కలిగిన వాడు జీవితం ఏమవుతుందో 22 నుంచి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ఏమంటే ఆగుదామా? ప్రేమ. మన ప్రేమ భలే విచిత్రమైన ప్రేమ. నచ్చినోళ్ళని ప్రేమిస్తాం, నచ్చనోళ్ళని తిడతాం కదండి. కానీ విచిత్రం ఏంటంటే, దేవుని ఆత్మల్లో ఈ వేరియేషన్ లేదు. దేవుడు ఇలా చెప్పడం లే, దేవుడు ఇలా చేయమనడం లే. మనకు నచ్చిన వాళ్ళని ఏడబెడతాం తీసుకొచ్చి కదా, నచ్చిన వాళ్ళని బుధాన్ని ఎక్కించుకుంటాం, నచ్చిన వాళ్ళకు గోరుముద్దలు పెడతాం, నచ్చిన వాళ్ళు తిట్టినా కొట్టినా అయ్యేంటో చాలా ఇంపుగా, చాలా అద్భుతంగా, చాలా బాగుంటాయి. నచ్చనోడని ఎవడో ఒకడు ఉంటాడు, వాడు చిన్న మాట అన్నా విపరీతమైన ధోరణి బయటకు వస్తుంది. బహుశా ఇలా జరిగితే, అంటే మనుషులను డిస్క్రిమినేట్ చేస్తున్నామంటే, మనుషులను ద్వేషించే స్వభావం నీలో ఉందంటే, మనుషులను శత్రువులాగా చూస్తున్నామంటే, మనుషుల మీద నోరు జారి విచ్చలవిడితనానికి అలవాటు పడుతున్నామంటే, బహుశా దేవుని ఆత్మ కన్నా దెయ్యపు ఆత్మతో ఎక్కువగా నడిపించబడుతున్నావేమో. చెక్ చేసుకో. దేవుని ఆత్మ నీ మీద పనిచేయడం కన్నా దెయ్యపు ఆత్మలు, దురాత్మలు, లోకపు ఆత్మలు, లౌకిక ఆత్మలు ఎక్కువగా పనిచేస్తున్నాయేమో ప్రశ్నించుకో. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉంది, అక్కడ రాయబడి ఉంది ప్రేమ, తర్వాత ఏముంటుందంట? కొంతమంది జీవితాలు ఎందుకు ఎప్పుడు పోగొట్టుకున్నోళ్ళలాగా కదా. అంటే దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళ జీవితాల్లో ఆ సంపూర్ణమైన ఆనందం వారి జీవితాలకు కనిపించదు. అక్కడ ఉంది ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం. ఈ లిస్ట్ అంతా మనకు తెలుసు. నిజంగా దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు ఈ ఉన్నతమైన ఆత్మీయ ఫలాన్ని ఫలిస్తాడు. నేను 2 మాటలు చెప్పాను.
ఈ యొక్క బెసలేలు రెండు విషయాలు మనం చూసాం. ఒకటి, దేవునితో కూడా ఉండేవాడు బెసలేలు. రెండవదిగా, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు బెసలేలు. ముందుకు పోదాం. అంటే బెసలేలు ద్వారా ఒక సామాన్యుని కూడా దేవుడు సంధిస్తాడు, వాడుకుంటాడు, తన ఆత్మ చేత నింపుతాడు. బెసలేలుకున్న మూడవ లక్షణం చూద్దాం. ఏంటంటే ఈయన గురించి మరలా మూలవాక్యంలో ఉంది. 4-5 వచనాలు చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. మరలా మూలవాక్యం నిర్గమాకాండం 31వ అధ్యాయము, నిర్గమాకాండం 31వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాం. ఏమని రాయబడింది చదవండి. నిర్గమాకాండం 31వ అధ్యాయము 4-5 వచనాలు. విచిత్రమైన ఈయన పని చాలా విచిత్రంగా ఉంటుంది. తర్వాత ఈయన అసలు చెయ్యని పని అనేది ఏం కనపట్టలేదు. అంటే చెయ్యకుండా ఉండే పని ఏం కనపడటం లేదు. ఈయన సకల కళ కోవిదుల్లా కనపడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే విచిత్రమైన పనులను కల్పించుటకు, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకు, పొదుగుటకు, రత్నాలు సానబెట్టుటకు, అంటే సమస్తమైన విధములైన పనులు చేయుటకు, జ్ఞాన విద్యా వివేకములు సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు. ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే కింద ఇంకో కంటిన్యూషన్లో కూడా ఉంది. ఈయన ఒక మంచి డిజైనర్. ఏంటి ఆ డిజైనర్ అంటే, ఆయన యాజకుల వస్త్రాలను కూడా వేరే వచనంలో రాయబడింది, ఆయన తయారు చేస్తాడట. తెరలు అంటే దేవుని ప్రత్యక్ష గుడారం, దేవుని మందసం, దేవుని యొక్క స్తంభం లేకపోతే దీపస్తంభం, ధూప నిధి, ఇవన్నీ కూడా తయారు చేసేటటువంటి పని ఈయనకు అప్పగించబడింది. అంటే అర్థం ఏంటంటే ఈయనకి ఇంకొక లక్షణం కూడా ఉంది. యాజక వస్త్రాలను కూడా ఈయన డిజైన్ చేస్తాడంట. పరిశుద్ధ మందిరంలో ఆ తెరలు కూడా ఎలా ఉండాలో ఈయన వాటిని తయారు చేస్తాడంట. అంటే ఈయన ఈ పరిశుద్ధ వస్త్రాలను అంటే యాజక వస్త్రాలను తయారు చేసే విషయంలో నేర్పరితనాన్ని కలిగి ఉన్నాడు. ఇది మనకేం అర్థమవుతుందంటే, పరిశుద్ధ వస్త్రాలు అన్నప్పుడు దేవుడు ఆయన ప్రతి వ్యక్తిని తన రక్షణ వస్త్రాలతో అలంకరింప చేసేవానిగా ఉంటా ఉన్నాడు. అంటే మనము అనేక సార్లు ఆయన రక్షణ అలంకారములతో నింపబడవలసిన వారంగా ఉన్నాం. ఆయన తన శ్రేష్టమైన అలంకరణ అంటే రక్షణాలంకారాలతో, పరిశుద్ధాలంకారాలతో ఆయన నింపేవాడిగా ఉన్నాడు. బెసలేలు యాజకుని యొక్క వస్త్రాన్ని చక్కగా డిజైన్ చేస్తాడంట. ఈయన మంచి డిజైనర్, ఈయన మంచి ఎంబ్రాయిడర్. ఈయన ఎంతో దేవుడు చెప్పినట్టుగా ధరించేటటువంటి వాటిని ఆ యాజక వస్త్రాలను డిజైన్ చేస్తాడు. బెసలేలు ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం దేవుని యొక్క రక్షణ వస్త్రాలను ఎలాగునో తయారు చేసే వారంగా ఉంటున్నాం. రక్షణ లేకుండా అనేకులు నశించిపోతూ ఉన్నారు. దేవుడు లేకుండా మన కుటుంబాల్లోనే రక్షణ లేకుండా చర్చికి రానోళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఇంటిలో అంటే ఒక ఎదురాడే కొయ్య ఉంటుందంట. ప్రతి ఇంటిలో ఒక ఎదురాడే కొయ్య. అంటే వీడు ఇటు పోదామంటే అడుపోతానంటాడు, ఇది చేద్దామంటే అది చేద్దామంటాడు. అంటే ఆ ఇంటిలో దేవుణ్ణి ఎరగని ఎవడో ఒకడు ఆ కుటుంబం యొక్క పరువు తీస్తా, ఆ కుటుంబానికి దీవెన రాకుండా, ఆ కుటుంబానికి అడ్డుగోడలాగా అడ్డు బండలాగా ఉంటాడు. మరి వీని కోసం ఎవరు ప్రార్థన చేయాలి? ఇతనిని రక్షణాలంకారాలతో ఎవరు నింపాలి? ఇతని రక్షణలోనికి ఎవరు నడిపించాలి? చాలా స్పెసిఫిక్గా రాయబడతా ఉంది సామెతల గ్రంథంలో. తమ భర్తలను సేవించుకొనుట ద్వారా, ప్రేమ చూపించడం ద్వారా వారు దేవునిలోనికి తమ భర్తలను తిప్పవచ్చు అని లేఖనాలు. చాలాసార్లు మన ఇళ్లలో కొరకరాని కొయ్యలున్నాయి. ఆ కొయ్యలు దేవునికి లొంగో, ప్రార్థనకి రావు, దేవుని స్తుతించవు, మందిరంతో వాళ్ళకి సంబంధం లేదు, దేవుడు మాకు తెలుసు అంటారు, లోకంలో పాపంలో బ్రతుకుతారు, దేవుని సన్నిధికి మాత్రం రారు. మరి ఈ కొరకరాని కొయ్యలకి రక్షణాలంకారాలు ఎలాగో సిద్ధం చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి. ప్రభువా, ఈ వ్యక్తికి నేను ధరించిన ఆ పరిశుద్ధ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి లేవు, నా బిడ్డలను రక్షించండి, నా భర్తను రక్షించండి. అవసరమైతే కొంత ప్రత్యేకమైన త్యాగపూరితమైన భక్తి కూడా చేయాల్సిన అవసరం వస్తుంది కొన్నిసార్లు. అంటే నీ ఇంట్లో కఠినమైన వ్యక్తి ఎంత కఠినంగా ఉన్నాడో నీ ప్రార్థన అంత ఎక్కువ ప్రార్థన అయి ఉండాలి కదా. మనం చిన్నదాన్ని కోసేటప్పుడు చిన్న కత్తిర లేకపోతే చిన్న రంపాని వాడుతాం. పెద్ద మొద్దును కోయాలంటే చిన్న బ్లేడ్తో కొయ్యలేం.
అంటే నువ్వు కోసేదాన్ని బట్టి నీ పనిముట్టును ఎంచుకుంటావు. నీ ఇంటిలో కఠినమైన వాళ్ళు ఉన్నారు అంటే వారిని కొయ్యాలంటే ఇంకెంత ప్రార్థన, ఇంకెంత శక్తివంతమైన ప్రార్థన, ఇంకెంత దైవభక్తి, ఇంకెంత దేవునితో సహవాస సన్నిధులు కలిగి ఉండాలి. అంటే ఒకవేళ చిన్న ప్రార్థనతో పెద్ద మొద్దును కోద్దామని ప్రయత్నం చేస్తున్నావేమో, ఇంత బ్లేడ్ తీసుకొని అంత పెద్ద మొద్దుని ఇలా కోస్తున్నావంట, ఈ జీవితానికి ఆ మొద్దు తెగేది లేదు, ఆ పని అయ్యేది లేదు. అంటే నీ ప్రార్థన ఇంకా పెంచాల్సింది ఉంది, నీ భక్తి ఇంకా పెంచుకోవాల్సింది ఉంది. ఒకవేళ ఆ వ్యక్తి ఇంకా మారడం లేదంటే నీకు ఇంకా పనుంది, నీ ఇంట్లో ఆధ్యాత్మికమైన పనుంది, నీకు ఒక సవాల్ ఉంది, నీ ఇంట్లో ఒక ఛాలెంజ్ ఉంది. రక్షణ లేని నీ వాళ్ళు మార్చుకోవాలి, ఒక ఛాలెంజ్ దేవుడు నీ ముందు పెడతాడు. మారరా? మారతారు. వారి కొరకు బెసలేలు యాజకుల కోసం, బెసలేలు పరిశుద్ధ మందిరావరణం కోసం చక్కని డిజైన్తో కూడిన తెరలను అల్లినాడట, పరిశుద్ధ వస్త్రాలను తయారు చేసాడట. యాజకులకు మంచి ఉన్నతమైన నిలువు టంగీలు, ఆ ఏఫోదు అవన్నీ కూడా డిజైన్ చేసింది ఎవరంటే బెసలేలే. ఈనాడు పాస్టర్లు కూడా నిలువు టంగీలు వేసుకుంటూ ఉంటారు, నమూనగా వేసుకుంటూ ఉంటారు. బెసలేలు గ్రేట్ డిజైనర్. నువ్వు ఎలా డిజైన్ చేస్తున్నావు నీ ఇంట్లో వాళ్ళ రక్షణ పొందడానికి? వాళ్ళ రక్షణ పొందడానికి నీ ఇంట్లో నువ్వు ఏర్పాటు చేస్తున్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? ఒక పక్క టీవీ, ఒక ఆయన ఇలా అన్నాడు, ఏంటంటే సెల్లు చూపించకుండా పిల్లలకి అన్నం పెట్టే తల్లిదండ్రులారా మీరు ధన్యులు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? సెల్లు చూపించకుండా మీ పిల్లలకు అన్నం పెట్టే తల్లిదండ్రులారా మీరు ధన్యులు అన్నాడు. అంటే అర్థమైంది తెలుసా? పిల్లలకు అన్నం పెట్టడమే మనకి చాలా పెద్ద ప్రయాస. కారణం ఏమంటే వాడు అన్నం తింటే ముఖ్యం, అందుకు ఏదైనా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం కూడా తెలిసి కూడా ఎలా మార్చాలో అర్థం కాక దేవుణ్ణి అడగాలి. నా బిడ్డను మార్చడానికి, ఒక బిడ్డను కనడానికి ఒకనాటి ప్రసవవేదన సరిపోతుందంట, కానీ వారిని పాప నుండి కనడానికి ఒకనాటి ప్రసవవేదన చాలదట. నీ బిడ్డని కనడానికి ఒక రోజున పెయిన్ఫుల్, ఓకే, పొట్ట తెంచుకొని లేదు చీల్చుకొని వాడు బయటకు వచ్చాడు, ఆ పెయిన్ ఓకే ఒకరోజు అయిపోయింది. కానీ వాడిని పాపశాపముల నుండి కనడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలదు. అంటే అర్థమైందంటే నీకు ఇంకా ఎక్కువ శక్తి కావాలి, నీకు ఇంకా ఎక్కువ ఇది కావాలి. బెసలేలు రక్షణ వస్త్రాలను, యాజక వస్త్రాలను ఏ రీతిగా డిజైన్ చేశాడో నీ బిడ్డలకి ఆ రక్షణాలంకారాలతో నింపాలి. రక్షణాలంకారాలతో నింపాల్సిన మనం లౌకికమైన అలంకారాలతో నింపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాం. అంటే పిల్లవాని ఆత్మీయతకు ఉపయోగపడే పనుల కన్నా మమకారం, గొడ్డుగారం, ఆకారం, ఈ కారం అన్నీ ఎక్కువైపోతాయి కదా. దేవుడు లేనప్పుడేమో పిల్లలు లేరు ప్రభా అని ఏడుస్తారు. దేవుడు ఇచ్చిన తర్వాత ఆ పిల్లల్ని దేవుని కోసం కన్నా కూడా షోకేసులో బొమ్మలు పెంచినట్టుగా ప్రయత్నం చేస్తారు. అది పాపం. నీ బిడ్డని ఖండించి బుద్ధి చెప్పి దేవుణ్ణి చూపించడానికి, దేవుని సన్నిధి తేటానికి కూడా నీ మనసు అడ్డం పడేంత ప్రేమ అయితే అది ప్రేమ కాదు, అది పాపం. నీ బిడ్డల్ని దేవుని దగ్గరికి నడిపించలేనంత ప్రేమ, దేవుని సన్నిధిని పరిచయం చేయలేనంత మమకారం, దేవుని దగ్గరికి తేలేనంత బలహీనత నీలో ఉంటే అది ప్రేమ కాదు, అది పాపం, అది శాపం. నీకు, నీ కుటుంబానికి అది దీవెన కానే కాదు. నువ్వు నిజంగా ప్రేమించిన వ్యక్తివైతే నీ బిడ్డకు దేవుని సన్నిధిని పరిచయం చేస్తావు. నువ్వు నిజంగా నీ బిడ్డ మీద ప్రేమించే వ్యక్తివైతే, నీ బిడ్డ అంటే నీకు ప్రాణమైతే, అంటే నీకు ప్రాణాధారమైన నీ దేవుణ్ణి పరిచయం చేస్తావు. చాలాసార్లు బెసలేలు మంచి డిజైనర్. ఎంత అంటే యాజక వస్త్రాలను కూడా అద్భుతంగా డిజైన్ చేశాడట. రక్షణ లేని మన ఇంటి వారి కొరకు మనం అందమైన రక్షణ వస్త్రాలను తయారు చేస్తున్నామా? చేయకపోతే ప్రయత్నం చేద్దాం. ప్రభువా, కొరకరాని కొయ్యలు ఉన్నాయి, ఈ కొయ్యలను మార్చడం నా వల్ల అయితే కాదు, నీ జ్ఞానం కావాలి. అసలు ఈ పరిశుద్ధ వస్త్రాలు దేనికి గుర్తు? ఈ పరిశుద్ధ వస్త్రాలు దేనికి గుర్తు అంటే వాక్యంలో, బైబిల్లో ఉంది, ఈ పరిశుద్ధ వస్త్రాలట ఆధ్యాత్మిక స్థితికి గుర్తట. పాత రోజులు నాకు బాగా గుర్తు. ఇప్పుడంతా చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు అందరూ కూడా ఏదో రకరకాలుగా ఇది చేస్తున్నాం. కానీ భక్సింగ్ గారి సహవాసంలో నేను తొలి రోజుల్లో చూసినప్పుడు అందరూ వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చేవాళ్ళు చర్చికి. ఇప్పటికీ మా ప్రియులు పెద్దలు శిలార్ గారు ఇప్పటికీ వైట్ అండ్ వైటే వేస్తారు. అప్పటి నుంచి ఇప్పటికీ అదే వైట్ అండ్ వైట్. ఆ రోజుల్లో సేవ చేసే వాళ్ళందరూ కూడా చక్కగా వైట్ అండ్ వైట్. ఎందుకు ఆ రోజులు అలా ఉంది అని అంటే, 20,000 కలిగిన చీర కట్టుకొని వచ్చినామా,
రూపాయల చీర కట్టుకున్నాము, పక్కన కూర్చున్నప్పుడు ఈ 100 రూపాయలు చీర కలిగినామా 20,000 చీర వైపు చూసి ఆ అత్యంత విలువైన వాక్యాన్ని వదిలిపెట్టి నా జీవితం ఎట్టుంది, ఆమె జీవితం అట్టుందని అసలు చేయాల్సిన పనిని వదిలేసి, అంటే చాలాసార్లు మనం ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదనే ఒక డ్రెస్ కోడ్, ఒక ఆధ్యాత్మిక స్థితి, ఒక విధానం, ఒక క్రమం ఏర్పాటు చేశారు. ఈనాటి అభ్యుదయవాదులు వాటన్నిటిని మార్చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ వాస్తవంగా అయితే దేవుని క్రమంలో ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. యాజక వస్త్రాల వెనక ఏమి ఉంది అని అంటే అక్కడ రాయబడి ఉంది, వారి ఆధ్యాత్మిక స్థితికి గుర్తుగా ఉంది. రెండవదిగా వారు దేవుని మహిమకు గుర్తుగా ఉంది పరిశుద్ధ వస్త్రాలు. మూడవదిగా దేవుని పరిశుద్ధతకి సింబాలిక్గా వారు ఆ వస్త్రాలను ధరించారు. నాలుగవదిగా వారు ప్రత్యేకించబడిన జనాంగం అనే దానికి గుర్తుగా వారి వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా థింక్ చేద్దాం, భౌతికపరమైన వస్త్రాలు పక్కన పెడదాం, మన బిడ్డల కొరకు, మన ఇంట్లో రక్షణ లేని వారి కొరకు ఆధ్యాత్మిక వస్త్రాలు, రక్షణ వస్త్రాలను సిద్ధం చేస్తున్నామా? సిద్ధం చేద్దాం. ఒకవేళ చేయకపోతే, ప్రభువా నా బిడ్డ ఎలాగైనా నీ వైపు చూడటానికి, నిన్ను ఆశ్రయించడానికి, ఆ రక్షణాలంకారాలతో నా బిడ్డ నింపబడలాగున ఈ రోజు నుండి నేను సవాలుగా తీసుకొని నేను ప్లాన్ చేస్తా, నేను డిజైన్ చేస్తా, నా బిడ్డలకు రక్షణ వస్త్రాలు తొడిగి వారిని నీ సన్నిధిలో నిలవబెట్టేట్టుగా చేస్తానని తీర్మానం చేసుకో. 3 మాటలు చూసాం. ఒకటి, బెసలేలు దేవునితో కూడా ఉన్నవాడు. బెసలేలు దేవుని ఆత్మతో నింపబడినవాడు. బెసలేలు దేవుని యొక్క పరిశుద్ధ వస్త్రాలను తయారు చేసినవాడు. దేవుని యొక్క రక్షణ వస్త్రాలు మనము కూడా కలిగి ఉండాలి. నాలుగో దానిలోనికి వెళ్ళిపోతాను. బెసలేలు గురించి ఏముందంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. మీరు ఆ వాక్యం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. లోహంతో చేసే పని, చెక్కతో చేసే పని, లేకపోతే అక్కడ రత్నాలతో చేసే పని, లేదు నేత పని, ఒకడు చేసే పని కాదు. లోహము పని చేసేవాడిని, అంటే బంగారం వెండితో పనిచేసేవాడిని మనమేమంటామంటే కంసాలి అంటాం. అలాగే రెండవదిగా రత్నాలను సానబట్టి వాటిని పొదిగేటటువంటి వాడిని మనమేమని పిలుస్తామంటే గోల్డ్ స్మిత్, అంటే బంగారం పని చేసేవాడు, లేకపోతే అది కూడా దానికి రెలవెంట్గా ఉంటుంది లోహ పనికి. మూడవదిగా చెక్క పని చేసేవాడు బంగారం పని చేసేవాడు అయ్యుండు. చెక్క పని చేసేవాడిని మనం ఏమంటామంటే వడ్రంగి అని పిలుస్తాం. అలాగే యాజక వస్త్రాలు డిజైన్ చేసేవాడిని నేతగాడిని, నేత పని అంటే చేనేత కార్మికుడు అంటాం, కానీ ఆయన ఈ పని చేయడు. మీరు గమనిస్తే ఒక్క వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. దేవుడు నీకు కూడా ఈ సంఘంలో పని చేయడానికి ఏదో ఒక తలాంతు ఇచ్చుంటాడు. నువ్వేం చేసావంటే ఒక అందమైన గుంట తీసి ఆ గుంటలో ఆ తలాంతుని పెట్టి కప్పెట్టేసావు. అంటే ఈ తలాంతు నువ్వు ఉపయోగించుకో, ఈ తలాంతు నశించిపోతున్న ఆత్మల కోసం వాడవు. అంటే అర్థమైందంటే దేవుడిచ్చిన తలాంతులను, దేవుడిచ్చినటువంటి టాలెంట్స్ని దేవుని కోసం వాడకుండా నాకెందుకులే, తినటానికి తిండి, కట్టుకుంటానికి వస్త్రాలు ఉన్నాయి చాలు కదా. మనం ఎలా చేస్తామంటే సోఫిస్టికేటెడ్ భక్తి చేస్తామంట. అంటే అర్థమైందంటే సుఖవంతమైన భక్తి చేస్తామంట. మనకి ఇష్టం లేదంటే తెలుసా, కష్టమైన భక్తి మనకి ఇష్టం ఉండదు. కష్టమైన భక్తి, శ్రమతో కూడిన భక్తి, బాధతో కూడిన పెయిన్ఫుల్ భక్తి చేయం. మనం ఎలా చేస్తామంటే సుఖవంతమైన భక్తి. అంటే అర్థం ఏంటంటే సంఘంలో పని నేను ముందుకు రాను, సంఘంలో ఒక బాధ్యత నేను తీసుకోను, సంఘంలో ఒక దేవుని పని చేయడానికి నాకు తీరదు, లోకం మొత్తం పని చేయడానికి ఎంత తీరికుంటుందో గవర్నమెంట్ వాడికి రాసిస్తా. పొద్దున 8 గంటలు అంటే గవర్నమెంట్ వాడికి ఒక సంతకం కూడా పెడతా. ఏంటో తెలుసా, 8 గంటలు సదా మీ సేవలో, అవసరమైతే ఓటీ పని కూడా చేస్తా. ఎందుకో తెలుసా, ఓటీ చేస్తే డబ్బులు వస్తాయి కదా. అంటే లోకంలో గవర్నమెంట్కి నా జీవితాన్ని, నా శక్తిని, నా బలాన్ని రాసిచ్చిన నేను దేవుని ఇంటిలో ఇక్కడ పొల్ల అక్కడ పెట్టడానికి కూడా తీరిక లేదని చెప్తా. దేవునింటిలో పని చేయడానికి నన్ను నేను సిద్ధం చేసుకోను. దేవునింటిలో ఒక శ్రమ పట్టడానికి నేను ఇష్టపడను. దేవుని కార్యాన్ని చేయడానికి, దేవుని కాడిని మోయడానికి నా ఓపిక, నా బలం, నా శక్తి ఇవ్వడానికి నేను ఇష్టపడను. నా మనవళ్ళ చేత ఎక్కించి తొక్కించుకోవడానికి, లేకపోతే నా బిడ్డలు, తప్పేం కాదు, అది ప్రేమ కాదనడంలో. అయితే నిన్ను దేవుడు వాడుకోవాలని ఆయన ఆశపడినప్పుడు ఆయన పనిలో నీకున్న నమ్మకత్వం ఎంత, ఆయనకి నువ్వు ఇస్తున్న టైం ఎంత, ఆయనకి నువ్వు ఇస్తున్నా లేదు, నీకు ఇవ్వబడిన తలాంతులు ఏమయ్యాయి,
ఒక్క వ్యక్తికి ఇన్ని తలాంతులేందండి. ఆయనే కంసాలి, ఆయనే గోల్డ్ స్మిత్, ఆయనే వడ్రంగి, ఆయనే నేతగాడు, ఆయన ఇన్ని నింపబడితే ఆశ్చర్యం తెలుసా, తనకి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో బెసలేలు అద్భుతం అన్నీ వాడేశాడు. బెసలేలుకి ఇవ్వబడిన టాలెంట్స్ అన్నీ వాడేశాడు దేవుడికి. నీకు ఇవ్వబడిన టాలెంట్స్ ఎన్ని వాడుతున్నావు, ఎన్ని దాచుకున్నావు? లేకపోతే ఆ ఉన్న టాలెంట్స్లో సెల్ఫ్ ఎక్స్పోజిషన్ అంటే నిన్ను నువ్వు ఎన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, దేవుని పైకెత్తడానికి మహిమపరచడానికి ఎన్ని వాడుతున్నావు? ఇక్కడున్న ప్రతి వ్యక్తికి దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఇక్కడున్న ప్రతి వ్యక్తికి దేవుడు తలాంతులు ఇచ్చాడు. అయితే చాలామంది భక్తిలో నీరసం, పరిచర్యలో నీరసం, దేవుని పనిలో నీరసం. కొద్ది రోజులు ఆవేశపూరితంగా చేస్తారు పరిచర్య, తర్వాత రోజుల్లో కనపడరు. వీళ్ళు ఏమైపోయారో అర్థం కాదు. మొదటి రోజుల్లో ఉన్న లేదు ఆ పరిచర్యలో పాలిభాగం, తర్వాత రోజుల్లో సన్నగిలిపోయి లోక సంబంధమైనవి కనపడతా ఉంటాయి. కాదు, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, ఈ దేహంలో ఓపిక ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు నువ్వు దేవుని పని చేసి తీరాల్సిందే. అయ్యా బెసలేలు, ఏంటి నీ సంగతి? అద్భుతం. ఒక వ్యక్తి నీ పనులు చేయటం అద్భుతం. అందుకే మనకి ఇవ్వబడిన తలాంతుని దేవుని పాదాల దగ్గర తీసుకొచ్చి, ప్రభువా నేను ఎలా ఉపయోగపడగలను అనాలంట. ప్రభువా నీకు ఎలా ఉపయోగపడగలను. కొంతమందికి దేవుడు ఎక్కువ డబ్బు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? వాళ్ళ చేత ఎవరికైనా, మరలా చెప్తా, ఎవరికైనా దేవుడు మిక్కుటమైన ధనాన్ని ఇస్తే వాళ్ళ చేత దేవుడు చాలా పని చేయించాలనుకుంటున్నాడు. వాళ్ళ చేత చాలా సువార్త ప్రకటించాలనుకుంటున్నాడు. వారి ద్వారా మిషనరీల్ని బలపరచాలని దేవుడు అనుకుంటున్నాడు. వారి ద్వారా అద్భుతమైన సేవ జరిగించుకోవాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీటి మీద మీ ఆహారమును వేయుడి, అది తిరిగి మీ వద్దకే వస్తుంది. దేవునికిచ్చి ఎవడు పేదోడు గాల, దేవుడికిచ్చి ఎవడు దరిద్రుడు గాల, దేవుడికిచ్చి ఎవడు అడుక్కొని తింటలా. కారణం తెలుసా? దేవుని పని నువ్వు చేయాలి, దేవుని పని చేసేవారిని కూడా నువ్వు ప్రోత్సహించాలి. బెసలేలు తన తలాంతులన్నీ దేవుని కోసం వాడాడు. ఎన్ని మాటలు చెప్పాను? 4. 1 దేవుని నీడలో ఉన్నవాడు, 2 దేవుని ఆత్మచేత నింపబడినవాడు, 3 మంచి డిజైనర్, పరిశుద్ధ వస్త్రాలు రెడీ చేసినవాడు, 4వది తనకున్న తలాంతులన్నీ బెసలేలు దేవుని కోసం వాడాడు. 5వ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. బెసలేలుకి ఒక టీం ఇవ్వబడింది. పరిశుద్ధ మందిరం అంటే పరలోకపు నమూనా మోషేకి తెలియజేయబడింది. ప్రత్యక్ష గుడారం ఎలాగనుండాలో మోషేకి దేవుడు చెప్తున్నాడు. మోషే వచ్చి తిరిగి ఆ కొలతలు ఈ బెసలేలుకు చెప్పినప్పుడు దాన్ని ఈజీగా అర్థం చేసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఈయన కూడా దేవుని ఆత్మతో ఉన్నాడు కాబట్టి. మోషే దేవుని ఆత్మతో ఉన్నాడు, అందుకే దేవుని మాటలు అర్థం అవుతున్నాయి. మోషే తిరిగి వచ్చి, మీరు ఆ నిర్గమకాండం చదువుకుంటూ వెళ్తే ఆ కొలతలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రతిదీ మూరలు ధ్యానాలతో కొలిసి మరి దేవుడు ఇదింత ఇక్కడ ఇది ఉండాలి, అక్కడ ఇది ఉండాలి అంటే ఎంత ఓపిక ఉండాలి గుర్తుపెట్టుకోవడానికి, ఎంత బ్రెయిన్ కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు ఇలా చూద్దాం. మోషే అంటే సరేనండి, దేవుణ్ణి ముఖాముఖి ఎరిగినోడు, ఏదో దేవుడు ఇచ్చాడు ఆ జ్ఞానం, ఓకే తీసే. మరి బెసలేలు కదా, మనిషి నుండి మనిషికి మారినప్పుడు మెసేజే మారిపోద్దంట. మనిషి నుండి మనిషికి మాట మారినప్పుడు ఆ మాట కంటెంటే మారిపోద్ది. అంటే అర్థమైందంటే ఆ వ్యక్తి నుండి వ్యక్తికి మారినప్పుడు సమాచారం పలచబడిద్ది లేదా సమాచారం మార్చబడుద్ది. మీరు గమనిస్తే మోషేకి దేవుడు ఏం చెప్పాడో మోషే చెప్పింది బెసలేలు అర్థం చేసుకున్నాడు. బెసలేలు ఏం అర్థం చేసుకున్నాడు? అదే పని వాళ్ళ చేయించాడు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళందరూ కూడా దేవునికి అప్పగించుకున్నారు, దేవుని చేత నడిపించబడ్డారు. బెసలేలుకు ఒక టీం ఇవ్వబడింది. ఈయనకి దాను గోత్రీకుడైన అహోలియాబు అనే ఒక హెల్పర్ని దేవుడు ఇచ్చాడు. ఈ అహోలియాబు వీళ్ళు టీంని సెట్ చేసుకోవాలి. ఈ టీంకు ఒక ప్రత్యేకత, ఈయనకి 2 పనులు ఉన్నాయి. ఏంటి అని అంటే, ఎవరికి? ఈ బెసలేలు 2 పనులు చేయాలి. 1 తాను పని చేయాలి, 2వది తన టీంకి పని నేర్పుతూ వారి చేత కూడా పని చేయించాలి. ఏమండి? 1 నాయకత్వం, 2వది టీచింగ్. 1 నాయకత్వం అంటే తాను నాయకుడిలాగా ఇతరులని లీడ్ చేయగలగాలి. 2వది తనకు తెలిసిన విద్యని ఇతరులకు కూడా నేర్పాలి కదా. ఈ 2 ఏకాల్లో చేయడం చాలా కష్టం, కానీ ఈ 2 చేశాడు బెసలేలు. దేవుడు ఇచ్చిన నాయకత్వాన్ని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడు, తన టీంని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు. 2వదిగా తనకి ఏ విద్యలు తెలుసో తన ముందున్న టీంకి నేర్పుకుంటూ వాళ్ళకు బోధ చేస్తూ దేవుని మందిరావరణము, ఆ సువర్ణ దీపస్తంభము, ఇది ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయగలిగాడు కదా. నిజంగా మనం ఎలాగునో నడిపిస్తూ ఉన్నాం.
ఎంత నాయకత్వపు లక్షణాలు మనం కలిగి ఉన్నాం. మన నాయకత్వం మన కొరకైనా, లేదు సంఘం సమాజం కొరకు కూడా ఉండాలి. మనంత తలాంతుడు మన పక్కకు వచ్చేస్తే మనకు ప్రాబ్లం అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. నా పనంతా వీడికి నేర్పిస్తే రేపొద్దున నన్నెవరో పిలవరేమోనని భయపడుతూ ఉంటాం. కాదు, బెసలేలు ఏంటి నీ ప్రత్యేకత? ఎస్, తనకి వడ్రంగి, ఆయన గోల్డ్ స్మిత్, ఆయన కంసాలి, ఇలా అన్ని పనులు చేసే ఈ బెసలేలు తన టీంకి నేర్పిస్తున్నాడు, తాను పనిచేస్తున్నాడు. మనం ఒకటి నేర్చుకుందాం ఈ ఉదయకాల సమయంలో. నాయకత్వం లేకపోతే కుటుంబ నాయకత్వం లేకపోతే ఏ నాయకత్వం అయి ఉండొచ్చును, కానీ మనము చేయాలి, మన కింద ఉన్న వాళ్ళ చేత చేయించాలి. మనం ప్రార్థన చేయాలి, వాళ్ళని ప్రార్థనలోనికి తీసుకురావాలి. మనం బోధించాలి, వాళ్ళని బోధనాపరులుగా చేయాలి. రెండు తేడాలు ఉన్నాయి. లీడర్లో రెండు రకాల లీడర్స్ ఉంటారు. ఒక లీడర్ ఎలా ఉంటాడంటే వెనక ఉండి ముందును ఉన్న జనాభాని నడిపిస్తాడు. యుద్ధానికి పోయిన రాజు ఏం చేస్తాడంటే యుద్ధం ముందు నిలబడ్డు. ఎందుకో తెలుసా? రాజు ముందు సైన్యాన్ని నిలబెట్టి వెనక నిలబడతాడు. అంటే ఏంటంటే ఈయన వెనకుండి తన సైన్యాన్ని ముందుకు పంపిస్తాడు, ఈ ముందున్నోళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇది రాజు లక్షణం. కానీ దేవుని లక్షణం అంటే తెలుసా? కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలకు ముందుగా నడుస్తూ గొర్రెలకు దారి చూపిస్తాడు. రెండు రకాల నాయకత్వాలు ఉన్నాయి. ఒకటి, ఉన్నోళ్ళని పంపించి ఈయన సేఫ్ సైడ్లో ఉండటం ఒక నాయకత్వం. రెండో నాయకత్వం ఏంటో తెలుసా? ఈయన ముందుండి పని చేస్తూ పని చేయించే నాయకత్వం. అది ఒక్క కాపరత్వంలోనే ఉంది. ఎక్కడో తెలుసా? గొర్రెలను కాచే కాపరి తన గొర్రెల మందకు దారి చూపిస్తాడు, పచ్చిక బయళ్ళ గుండా నడిపిస్తాడు, కొండల్లో గుట్టల్లో తనను ఫాలో అయ్యేటట్టుగా చేస్తాడు. వెనకుండి నడిపించేవాడు రాజు. ఆ నాయకత్వం దేవునికి అవసరంలా. ముందుండి నడిపించే నాయకుడు, కాపరత్వం దేవునికి కావాలి. నీ కుటుంబానికి నువ్వు ముందు నడిపించాలి. నీ కుటుంబానికి నువ్వు నాయకుడు కాబట్టి ముందుండి నడిపించాలి. నీకు ఇవ్వబడిన బాధ్యతలో నువ్వు నాయకుడు కాబట్టి నువ్వు పనిచేయాలి, నీ కిందన్నోళ్ళ చేత కూడా పనిచేయించాలి. వాళ్ళలో ఆ నేర్పరితనం, నైపుణ్యం వచ్చులాగున వాళ్ళకి ఆ విద్యలన్నీ కూడా జాగ్రత్తగా నేర్పించాలి. బెసలేలు నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు, బెసలేలు బోధించే లక్షణాలు కలిగిన వాడు. అన్నీ నెత్తి మీద వేసుకుని ఆయన సొంత పెత్తనం చేయడు. ఈయన అందరినీ వాడుకుంటాడు, అందరినీ దేవుని పనిలో ప్రోత్సహిస్తాడు, అందరినీ భుజం తడతాడు. అందరూ దేవుని పనిలో వాడితే సంతోషపడతాడు ఈ నాయకుడు. ఆశ్చర్యపడి తెలుసా? మన నాయకత్వం రాచరికం కాదు, మన నాయకత్వం కాపరత్వం. అంటే కాపరిలాగా నాయకుడనేవాడు ముందుండి వెనక మందను కాపాడుతూ ముందుకు పోవలసిన నాయకత్వం. మన కుటుంబాలకు ఆత్మీయులు మనమే కాబట్టి, మన బంధువుల్లో దేవుడు నమ్ముకున్న వాళ్ళు మనమే కాబట్టి, మన జనాంగంలో దేవుని నమ్ముకున్న వాళ్ళు మనమే కాబట్టి మనం దేవుని పని చేస్తూ మన ఇరుగు పొరుగు వారికి కూడా మనం దేవుణ్ణి పరిచయం చేయవలసిన వారంగా ఉన్నాం. అంటే మనం నాయకత్వానికి దేవుడు పిలిచాడు, మనల్ని మన వాళ్ళని పెంచి పోషించుకోవడానికి కూడా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బెసలేలు మరలా ఒకసారి రిపీట్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. దేవుడు నీడలో ఉన్నవాడు బెసలేలు, దేవుని ఆత్మచేత నింపబడిన వాడు బెసలేలు, దేవుని మంచి డిజైనర్ బెసలేలు, దేవుని యొక్క బహుముఖ ప్రజ్ఞాశాలి బెసలేలు, దేవుని నాయకత్వాన్ని చేసినవాడు, తనని నమ్ముకున్న వాళ్ళను కూడా ఉన్నతంగా దేవుని పనిలో కొనసాగించినవాడు. ప్రశ్న, నా జీవితాలు ఎలా ఉన్నాయి? నేను ఏ నీడలో ఉన్నావు? నేను ఏ ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నావు? నీకు నాకు ఇవ్వబడిన తలాంతులు ఏ గుంటలో పాతి పెట్టాం? సంఘంలో ఒక పనుంది రండి అంటే పసాలు పిలవాలి, సంఘంలో బాధ్యత తీసుకో అంటే పసాలు చెప్పాలి, సంఘంలో ఒక పరిచర్యకి రా అంటే 10 సార్లు పిలవాలి. ఇన్నిసార్లు పిలిపించుకుంటున్నావంటే దేవుని స్వరాన్ని కూడా వినే స్థితిలో నువ్వు లేవు అని అర్థం. అంటే సోఫిస్టికేటెడ్ భక్తి దేవుడు అడగడం లేదు, శ్రమతో, కష్టంతో, పెయిన్తో కూడిన భక్తి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుదాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువుని కోరుకుందాం. ప్రభువా, బెసలేలు వంటి జీవితాన్ని నాకు దయచేయండి. బెసలేలు సామాన్యుడు, ఒక క్రాఫ్ట్ మ్యాన్, అంటే చేతి నైపుణ్యత కలిగిన వాడు. బెసలేలు రాజు కాదు, బెసలేలు యాజకుడు కాదు, బెసలేలు గొప్ప ఇది కాదు. కానీ ఒక సామాన్యుడిని కూడా దేవుడు తన ఆత్మతో నింపి బెసలేలును అద్భుతంగా వాడుకున్నాడు. నా జీవితంలో ఎంత గొప్పగా రక్షణ వస్త్రాలను నాయన తయారు చేసే వాళ్ళంగా ఉన్నాం, ఎంత గొప్పగా దేవుడిచ్చిన తలాంతులు దేవునికి వాడేవారంగా ఉన్నాం, ఎంత గొప్పగా ఆయన నాయకత్వాన్ని ముందుకు నడిపించేవారంగా. కళ్ళు మూసుకుందాం,
తల్ల వంచుదాం. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటని మనకు అప్లై చేసుకుందాం. మనం పరీక్షించుకుందాం. యోగికరంగా ఆయన బలలో చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన మధ్య సోదరులు రాజగోపాల్ గారు ఉన్నారు, వచ్చి మనకి ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని విరిచి పంచిపెడతారు. కళ్ళు మూసుకుందాం, మనం పరీక్ష చేసుకుందాం. మన మాటలు ఎలా ఉన్నాయి, మన సంబంధాలు ఎలా ఉన్నాయి, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది. చర్చలో అద్భుతంగా కనపడుతూ ఉన్నాం, కానీ బయట మాట్లాడే మాటలు, బయట జీవితం, మన ప్రేమ మంచిదే, కానీ ఆ ప్రేమలో మితిమీరిన లౌకిక విధానం, దేవుని చూపించలేని విధానం. ప్రభు దగ్గర అందాం, ప్రభువా నా బిడ్డలైనా, నేనైనా, నా కుటుంబమైనా, నా బంధువులైనా, ప్రభువా నీ పని చేస్తాం, నీ దగ్గరకు వస్తాం, నిన్ను మా జీవితాల్లో కొనియాడతామని ఒక తీర్మానం చేసుకుని యోగ్యకరమైన రీతిలో బలలో చేద్దాం. దైవజనులు మన ముందుకు నడిపిస్తారు.